అనాదిగా రాజుల నిర్ణయమే రాజ్యంలో శాసనం. యువరాణులు తమ తండ్రి చూపిన వారినే పెళ్లి చేసుకోవాలి. కాని ఒక రాజకుమార్తె ఈ నిబంధనను ధిక్కరించాలని నిర్ణయించుకుంది. తనకు కావలసింది కేవలం రాజు మాత్రమే కాదని వివేకం కలవాడు కావాలని కోరుకుంటుంది. ఒకరోజు శౌర్యవర్ధన్ మహారాజు తన మంత్రిగారితో, మహామంత్రి, పొరుగుదేశపు యువరాజు నందనుడి రూపం, విజ్ఞత, పరాక్రమం ఇలా అన్ని విధాలా మన దేవకికి తగినవాడు. వివాహం గురించి మాట్లాడుటకు వెళ్ళాలి. వెంటనే ఏర్పాట్లు చేయండి. అలాగే మహారాజా. కాని తండ్రిగారు, ఈ వివాహం నాకిష్టం లేదు. ఏంటి దేవకీ నువ్వు చెప్పేది? నందనుడు ఒక మహారాజకుమారుడు. తన తండ్రిగారు మన రాజ్యం కంటే 10 రెట్లు రాజ్యాన్ని విస్తరించి నందనుణ్ణి రాజును చేశారు. అంతకంటే పెద్ద రాజ్యం ఉన్నవాడు దొరకడు మనకు. తండ్రిగారు, మీరు చెప్పేది నిజం కావచ్చు. కాని నాకు కావలసింది రాజు మాత్రమే కాదు, వివేకం ఉన్నవాడు, కండబలం కంటే బుద్ధిబలం ఉన్నవాడు నాకు భర్తగా కావాలి. అలాంటివాడినే నేను వివాహం చేసుకుంటాను. నువ్వనుకుంటున్న తెలివికి నిరూపణ ఏమిటి దేవకీ? మాకు సబబుగా అనిపిస్తే అంగీకరిస్తాం. నేను ఒక పరీక్ష పెట్టదలిచాను తండ్రిగారు. అందులో ఎవరైతే ఉత్తీర్ణులవుతారో వారినే నేను వివాహం చేసుకుంటాను. కాని నీ నిర్ణయం మన రాజరికానికి మచ్చ తెచ్చేదిలా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మన రాజభవనంలో ఉన్న అత్యంత పురాతనమైన పవిత్రమైన ఒక వజ్రం దొంగిలించబడిందని, దాన్ని ఏ రాజకుమారుడైనా ఏ సామాన్య యువకుడైనా సరే తన తెలివితో కనిపెట్టి ఎవరైతే తీసుకువస్తారో వారే నా చేతిని అందుకోగలరని ప్రకటించండి. మహారాజా, యువరాణిగారి మాట వింటే మన రాజకుటుంబం పరువు పోతుంది. ఆ పవిత్ర రత్నం పోయిందని తెలిసిన పొరుగు రాజ్యాల రాజులు వజ్రాన్ని కూడా కాపాడుకోలేకపోయారని అవహేళనగా మాట్లాడతారు. లేదు మహామంత్రి, ఎవరేమనుకున్నా సరే నా కూతురు కోరుకున్నట్లుగా తెలివిగలవాడిని చూసి వివాహం జరిపిస్తాను. సరే దేవకీ, నీ షరతుకు నేను అంగీకరిస్తున్నాను. సైనిక అని పిలువగానే ఒక సైనికుడు ప్రవేశించి చిత్త మహారాజా అంటూ నిలబడతాడు. వెంటనే రాజ్యంలో చాటింపు వేయించండి. రాజకోటలోని పురాతన వజ్రం పోయిందని, దాన్ని కనిపెట్టి తెచ్చినవాడి యువరాణి దేవకీని పెళ్లాడతాడని చెప్పండి. చిత్త మహారాజా, ఇందుమూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, మన రాజభవనంలో విలువైన వజ్రం దొంగిలించబడింది. కనిపెట్టిన వారికి యువరాణి గారినిచ్చి వివాహం చేస్తారంటహో. అది విన్న ప్రజలు ఇలా అనుకుంటారు, ఇదెక్కడి విడ్డూరమమ్మా? రాజకుమార్తె మరో యువరాజునే పెళ్లి చేసుకోవాలి గాని సాధారణ యువకుణ్ణైనా వివాహం చేసుకుంటానంటోందేంటి? అంతేకాదు, పోటీలో గెలకపోతే కారాగారం తప్పదంట. ఇంకెవరొస్తారు ముందుకి? ఇక యువరాణి వివాహం ఎప్పటికి జరగలేటి అని అనుకుంటూ ఉంటారు. ఇది తెలిసిన విక్రమ్ అనే యువకుడు తాను కనిపెడతానంటూ ముందుకొస్తాడు. అలా ఒకరోజు రాజకోట ముందు నిలబడి ఉన్న విక్రముణ్ణి చూసి సైనికుడు ఇలా ప్రశ్నిస్తాడు. ఎవరివయ్యా నువ్వు? రాజభవనం ముందు ఏం చేస్తున్నావు? ఏం కావాలి నీకు? నా పేరు విక్రమ్. మహారాజుగారు పెట్టిన పోటీలో పాల్గొని వజ్రాన్ని కనిపెట్టాలని వచ్చాను. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. అయితే వజ్రం ఎక్కడ ఉందో ఏంటో చెప్పగలవా? నీకొచ్చిన ఒక్క అనుమానం చెప్పు, అప్పుడు నిన్ను లోపలికి పంపాలో లేదో ఆలోచిస్తాం. వజ్రం ఒక సాధారణ దొంగ దొంగిలించి ఉంటే ఇంతవరకు సమాచారం బయటపడకుండా ఉండదు. ఖచ్చితంగా కోటలోని వారి వజ్రాన్ని దొంగిలించి ఉండాలి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు కాబట్టి రాజుగారు ఇలాంటి పరీక్ష పెట్టారు. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. నీకు 4 రోజుల సమయం ఉంటుంది. దాన్ని నువ్వు కనిపెడితే సరి, లేదంటే జీవిత కారాగారం తప్పదు. షరతు గుర్తుంచుకో. అలా కోటలోకి ప్రవేశించిన విక్రమ్ మహామంత్రిని కలిసి ఇలా అడుగుతాడు. మంత్రివర్య, నాకు వజ్రం గురించిన కొంత సమాచారం చెప్పండి. ఎలాగైనా నేను కనిపెడతాను. నీ ధైర్యం మెచ్చుకోదగింది. చూడనైనా, అది మహారాజుగారి పూర్వీకుల నుండి వస్తున్న వజ్రం. చాలా విలువైంది. ఎరుపు రంగులో ప్రకాశవంతంగా ఉంటుంది. ధన్యవాదాలు మంత్రిగారు. కాని నాకు రాజకోటలోని అన్ని ప్రదేశాలకు ప్రవేశం కల్పించండి. ఎలాగైనా ఆ వజ్రాన్ని కనిపెడతాను అని మహారాజుగారి ఆజ్ఞలో భాగంగా కోటలోకి ప్రవేశిస్తాడు విక్రమ్. రాజకోటలో తిరుగుతూ చివరికి పూలతోట దగ్గరకు వస్తాడు. అక్కడ యువరాణి దేవకి పూలు కోస్తూ కనిపిస్తుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోనంత అందంగా ఉన్న యువరాణిని చూసి, ఆహా, ఎంత సౌందర్యవతి! అచ్చం దేవకన్యలా ఉంది. ఖచ్చితంగా ఈమె యువరాణి అయింటుంది. ఎలాగైనా ఆ వజ్రాన్ని కనిపెట్టి ఈమెను వివాహం చేసుకోవాలి. విక్రమ్ మెల్లిగా యువరాణి దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు. యువరాణి దేవకి, మీ ఏకాంతానికి భంగం కలిగించినందుకు క్షమించండి. ఎవరు మీరు? మిమ్మల్నిక్కడికి ఎవరు రానిచ్చారు? నా పేరు విక్రమ్.
రాజకోటలో దొంగిలించబడిన వజ్రాన్ని కనిపెట్టి మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి వచ్చాను. ఓ, కనిపెట్టగలననే నమ్మకం ఉందా నీకు? మరి ఇంకెందుకు ఆలస్యం? వజ్రాన్ని కనిపెట్టి చూద్దాం. అందరూ దానికోసమే ఎదురుచూస్తున్నాం. కానీ ఒక సందేహం ఉంది, తీరుస్తారా? అడగండి, తెలిస్తే చెప్పడానికి ప్రయత్నిస్తాను. వజ్రం ఈ కోటలోనే దాగి ఉందని నాకు తెలుసు. వజ్రం గురించి ఏదైనా ఒక విషయం చెప్పండి. కనిపెట్టడానికి ఏదైనా సహాయపడుతుందేమో చూస్తాను. ఇక్కడే ఉందని ఎలా చెప్తున్నారు? మీరు చెప్పిందానికి ఏమిటాధారం? ఎంతటి వజ్రమైనా యువరాణి కంటే విలువైంది కాదుగా. అలాంటి దానితో మీ వివాహం ముడిపెట్టారంటే ఇందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది. అబ్బో, ఘటికులే. అయినా ఇది తెలుసుకున్నవారు వజ్రం ఎక్కడుందో కూడా తెలుసుకోవాలి కదా. లేదు యువరాణి, వజ్రానికి సంబంధించిన ఏదైనా కొన్ని గుర్తులు చెప్పండి, ఖచ్చితంగా కనిపెడతాను. సరే అయితే, ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీకు సలహా ఇస్తాను. పూలు ప్రేమను మాత్రమే కాదు, రహస్యాలను కూడా చెప్తాయి అని నవ్వుతూ పక్కనే ఉన్న గులాబీ మల్లెపూలను చూపిస్తూ కవితాత్మకంగా ఇలా మాట్లాడుతుంది. ఈ గులాబీ పువ్వులు గౌరవాన్ని సూచిస్తాయి. ఈ మల్లెపువ్వులు స్వచ్ఛతను సూచిస్తాయి. గులాబీ మల్లె రెండూ ఎక్కడైతే అత్యున్నత స్థానంలో కలుస్తాయో అక్కడే నా ఆశ దాగి ఉంది అని చెప్పి నవ్వుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది యువరాణి. వజ్రం దొంగిలించబడలేదని అర్థం చేసుకుంటాడు విక్రమ్. అది ఎక్కడుందో తెలుసుకోవడానికి యువరాణి చెప్పిన చిక్కుముడి గురించి ఆలోచనలో పడతాడు. యువరాణి వారు సాధారణ రాజకుమార్తె కాదు, అందంతో పాటు బుద్ధిశాలి కూడా. తన తెలివిని ఇంత నిగూఢంగా అందంగా దాచగలిగే స్త్రీని నేనెక్కడా చూడలేదు. ఈమె కేవలం రాజకుమార్తె కాదు, రాజనీతిజ్ఞురాలు. ఇలాంటి ధైర్యం, విజ్ఞత ఉన్న స్త్రీకి నేను తగినవాణ్ణని నిరూపించుకోవాలి అని అనుకుంటూ వెళుతూ ఉండగా ముఖద్వారం వద్ద ఎంతో అందంగా ఉన్న రాజ చిత్రపటం కనిపిస్తుంది. అది చూసిన విక్రమ్, ఆహా, ఎంత అద్భుతంగా ఉంది రాజుగారి చిత్రపటం. ఈ రాజ్యంలో చాలా గొప్ప చిత్రకారులు కూడా ఉన్నారన్నమాట అని ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండగా, వజ్రాన్ని కనిపెట్టడం కోసం వచ్చిన గడువు నేటితో పూర్తయింది. ఇంతవరకు ఏ ఆచూకీ లేదు. కాబట్టి విక్రమును బంధించి మా ముందుకు ప్రవేశపెట్టండి అని మహారాజు ఆజ్ఞాపించగానే భటుడు విక్రమ్ ఉన్న చోటికి వస్తాడు. నేటితో మీకిచ్చిన గడువు పూర్తయినందున మహారాజుగారు వెంటనే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. పదండి అని అనగానే విక్రమ్ ఆ భటుడితో పాటుగా బయల్దేరి రాజసభకు వస్తాడు. ప్రణామాలు మహారాజా. 4 రోజులు గడువులోగా వజ్రాన్ని కనిపెట్టాలనే షరతు ఈ రోజుతో పూర్తయింది. వజ్రాన్ని గురించిన సమాచారం ఏదైనా తెలిసిందా? అలా అడగ్గానే సభలోని అధికారులు, యువరాణి అతను ఏం చెప్తాడోనని ఆసక్తిగా చూస్తూ ఉండగా విక్రముడు ఇలా అంటాడు. వజ్రం దొరికింది మహారాజా. మీరు అంగీకరిస్తే ఇప్పుడే చూపిస్తాను అని అనగానే యువరాణి, మహారాజు, సభలోని అధికారులు అందరూ ఆశ్చర్యపోతారు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజంగానే వజ్రం దొరికిందా? ఎక్కడుంది? చూపించు మరి. మహారాజా, ఆ వజ్రం మరెక్కడో లేదు, తమరి కిరీటంపైనే ఉంది. అద్భుతం యువకుడా! ఇంతటి రహస్యాన్ని నువ్వు ఎలా కనిపెట్టావు? నీ తెలివికి మెచ్చుకోవాలి. కాని ఇది నీకెలా సాధ్యమైంది? యువరాణిగారు చాలా తెలివైనవారు మహారాజా. యువరాణివారు నాకిచ్చిన చిక్కుముడిలోని ఉంది ఆ రత్న రహస్యం. అయితే ఆ చిక్కుముడిని ఎలా ఛేదించావో ఒక్కసారి వివరించు. యువరాణిగారు చెప్పిన గులాబీ మల్లెపువ్వులు ఉన్న రహస్యం గురించి ఆలోచిస్తూ కోటలో తిరుగుతుండగా నాకు ముఖద్వారం వద్ద తమరి చిత్రపటం కనిపించింది. మహారాజా, దాన్ని పరిశీలిస్తే తెలిసింది, యువరాణి గారిచ్చిన చిక్కుముడిలోని రాజగౌరవం, పవిత్రత కలిసిన అత్యున్నత స్థానం మీ కిరీటం కంటే ఏదీ లేదు మహారాజా. ఆ విధంగా తెలుసుకున్నాను. భళా యువకుడా భళా! నువ్వు సాధారణ యువకుడివి కాదు. ఈ అసామాన్య సమస్యని తెలుసుకోగలిగావంటే నువ్వు నిజంగా గొప్పవాడివి. అవును తండ్రిగారు, యుక్తి కలిగినవాడు మాత్రమే నాకు భర్తగా కావాలని కోరుకున్నాను. ఇతను ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడని నిరూపించాడు. క్షమించండి మహారాజా, నేను మీరనుకుంటున్నట్టు విక్రముని కాదు, పొరుగుదేశపు యువరాజు నందనుణ్ణి. యువరాజా, మీరా? ఎందులకు ఈ మారువేషం? నిజం చెప్పి ఉంటే మీకు సకల మర్యాదలతో విడిది ఏర్పాటు చేసేవారం కదా. యువరాణి తనకు కావలసినవాడు కేవలం యువరాజు మాత్రమే కాదు, తెలివైన యువకుడై ఉండాలి అని కోరుకున్నారని అర్థమైంది. అందుకే యువరాజుగా వస్తే నా మీద సరైన అభిప్రాయం ఉండదని ఇలా సాధారణ యువకుడి వేషంలో వచ్చాను మహారాజా. మీ ముందు చూపుకి, తెలివితేటలకి మేమెంతో సంతోషపడుతున్నాం యువరాజా. నా కుమార్తె పట్టుదలకు సరైన అర్థం ఇప్పుడు తెలిసింది. అవును మహారాజా, మీరు చెప్పింది అక్షర సత్యం.
యువరాణి తనకు కాబోయేవాణ్ణి ఎన్నుకున్న విధానం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. అమ్మ యువరాణి, ఇప్పుడు నీకు వివాహానికి సమ్మతేనా? యువరాజునిచ్చి వివాహం చేయాలనుకున్న నా కోరిక, తెలివిగలవాణ్ణి చేసుకోవాలనుకున్న నీ కోరిక తీరినట్టేగా? ఈ పరీక్షలో యువరాజావారు తాను గెలిచి నన్ను గెలిపించారు తండ్రిగారు. వివాహానికి నాకు సమ్మతమే. మహామంత్రి, వివాహానికి ముహూర్తం పెట్టించండి. నా కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిపించాలి. అలాగే మహారాజా, ఇప్పుడే మన రాజపండితుల వారిని పిలిపించి వచ్చే మాసంలో మంచి ముహూర్తం చూడమని చెప్తాను. అలా యువరాణి కోరిక మేరకు వజ్రం నాటకంతో తనకు నచ్చినవాడితో వివాహం జరిపిస్తాడు మహారాజు.